బ్యాంకాక్లో ఉన్న నైట్ మార్కెట్కి అయితే మనం వచ్చేసామన్నమాట. హలో ఫ్రెండ్స్, ఐఎమ్ సూజీ. ఈరోజండి మనం బ్యాంకాక్లో ఉన్న నైట్ మార్కెట్కి వచ్చాము. అయితే ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే ఫ్రూట్స్ మార్కెట్కి వెళ్దాం, అందులో ఏమేమి ఫ్రూట్స్ ఉన్నాయనేది చూద్దాము. ఆ తర్వాత ఇక్కడే మాల్ కూడా ఉంది మార్కెట్ లోపలే, అది కూడా చూపిస్తాను రండి. ఇక్కడ చేమతమ్మకాయలు కూడా ఉన్నాయి చూసారా. ఈ గ్రేప్స్ అంట, ఎంత పెద్ద పెద్ద. ఇది వచ్చేసరికి 350 రూపీస్ కిలో లెక్క, అంటే వీళ్ళది బాట్స్ అనమాట. ఇది చూడండి పనసపండు, ఇది వచ్చేసరికి వెయిట్ ఎంత ఉందో తెలియదు కానీ ఇది 40 బాట్స్ అంటే 80 రూపీస్ అనమాట. ఇంకా వీటిలో కూడా సేల్ ఉందండి ఫ్రూట్స్లో కూడా. కానీ థాయిలాండ్లో వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ ఉంటాయి, అది చాలా చాలా టేస్టీగా ఉంటాయి అండ్ జ్యూసీగా కూడా ఉంటాయి అన్నమాట ఇక్కడ తింటే. అండ్ పచ్చి మామిడి పళ్ళు, ఇక్కడైతే మామిడి పళ్ళు కూడా ఉన్నాయి. ఇక్కడ మనైతే మామిడి పళ్ళు దొరకట్లేదు, ఇక్కడ మామిడి పళ్ళు కూడా దొరుకుతున్నాయి అన్నమాట. ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ పెట్టుకుంటా కదా, ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ లాగా ఉన్నాయి. థాయిలాండ్లో మనం తినాలి అంటే ఫ్రూట్స్ తినాలి. చికెన్ గ్రీన్ కర్రీస్, ఏం నాన్ వెజ్, ఏం నూడిల్స్. యాక్చువల్గా కిందంతా కూడా ఫుడ్ మార్కెట్ అండి, ఫ్రూట్స్ కానీ ఇంకా వేరే తినే అన్ని ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. అయితే దాని లోపలే అనమాట మాల్ కూడా ఉంది. మేము మాల్లోకి వచ్చాము. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకిను వీళ్ళ కరెన్సీకి డిఫరెన్స్ ఉందండి. మనకి కరెన్సీకి డబుల్ ఉంటుంది, రూపాయికి వీళ్ళది డబుల్ ఉంటుంది. అంటే మరీ ఎక్కువ ఎక్స్పెన్సివ్ అయితే కాదు కానీ కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉంటాయి. వెరైటీస్ ఆఫ్ బట్టలు కూడా దొరుకుతాయి అనమాట. ఇక్కడ థాయిలాండ్ ఫేమస్ అండ్ చెప్పులు ఒకటి, బ్యాగ్స్ మాత్రం వెరైటీస్ ఎక్కువ ఉంటాయి. అయితే ఇక్కడ ఉంటాయో లేదో తెలియదు ఈ మాల్లో. చూద్దాం, అసలు లోపలికి వెళ్ళి చూసి ఏదన్నా నచ్చితే షాపింగ్ చేద్దాం అనుకుంటున్నాం. ఈ మార్కెట్ని యాక్చువల్గా నైట్ మార్కెట్ అని అంటారు. మేమున్న ఏరియాకి మేము మెట్రోలో వస్తే 15 మినిట్స్ పట్టిందనమాట. మేమున్న ఏరియా వచ్చేసరికి సుఖుంవిట్ ఏరియా అనమాట. అక్కడ మా హోటల్ బుక్ చేసింది. అయితే మేము ఇక్కడికి మెట్రోలో వచ్చాం కాబట్టి ఫాస్ట్గా వచ్చాము. మన క్యాబ్ అంటే కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి మేమైతే అందులో వచ్చామన్నమాట. మాల్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మాల్ ఈవినింగ్ మరి అంటే ఎంతవరకు ఉంటుంది అనేది మాకు తెలియదండి. కానీ కింద ఫుడ్ మార్కెట్ మాత్రం నైట్ మార్కెట్ అంటారు. రాత్రి మరి 12-1 వరకు ఉంటుందో మరి నైట్ అంతా కూడా ఉంటుందనేది నాకైతే క్లారిటీ లేదు. మేమైతే ఫ్రూట్స్ తీసుకున్నాం. ఫ్రూట్స్ మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఎందుకంటే నేను ఎప్పుడు థాయిలాండ్ వచ్చినా కూడా నేను స్పెషల్గా ఫ్రూట్సే తింటాను. ఆ ఫ్రూట్స్లో స్పెషల్ ఏంటంటే జ్యూసీగా ఉంటుందండి, వాటర్ ఎక్కువగా ఉంటుంది. మీరు ఏ ఫ్రూట్ అయినా తినండి, చాలా వాటరీగా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఇదిగో చూడండి, ఇదంతా మాల్ ఈ విధంగా ఉంది. మేమైతే ఏం షాపింగ్ అయితే ఇక్కడ చేయలేదు, జస్ట్ విండో షాపింగ్ అయితే మేము చేస్తున్నాం అనమాట. ఇప్పుడు థాయిలాండ్ రావటం చాలా ఈజీగా ఉందండి, ఎందుకంటే వీసా ప్రాసెస్ అయితే లేదు, టికెట్ బుక్ చేసుకుని రావచ్చు అనమాట. ఈ రోజుతో మాది ఇది లాస్ట్ టూర్ అనమాట థాయిలాండ్ది. రేపు మేము ఇండోనేషియా వెళ్తున్నామండి. చాలా బ్యూటిఫుల్ వీడియోస్ మీకు చూపిస్తాను, తప్పనిసరిగా చూడండి. ఇక్కడ చూడండి వినాయకుడి విగ్రహాలు కూడా పెట్టారు. ఇంకోటి ఏంటంటే బ్రహ్మగుళ్ళు కూడా అనండి, బ్రహ్మదేవుడిని బయట పెడతారు. ప్రతి మాల్కు ముందు కూడా ఇలా పెట్టి పూజ చేస్తూ ఉంటారనమాట. మరి ఈ వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ కూడా చేయండి. నెక్స్ట్ వీడియోస్ అయితే మాత్రం తప్పనిసరిగా చూడండి. ఓకే.